బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక రాజకీయాలకు తనకు సంబంధం లేదని, తాను ఏ పార్టీకి సపోర్ట్గా ఉండనని, ఇకపై ఉండబోనని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలీ ఇలా ప్రకటన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, అలీ ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీకి సపోర్ట్ చేశారు. వైసీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే అలీ పార్టీ కోసం ఎంత కష్టపడినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దీనికి తోడు అలీ ఆశించిన పదవులు రాలేదు. చివరకు రాజ్యసభ వస్తుందని వైసీపీ వాళ్ళు ఊరించి ఉసూరు మడిపించారు. దీంతో అలీ రాజకీయంగా విసిగిపోయారు. పార్టీలో ఉన్న ఇటు ఇండస్ట్రీ, జనసేనతో పాటు తెలుగుదేశం వాళ్లతో మనోడికి యాంటీ అయిపోయారు. కొన్ని అవకాశాలు సైతం కోల్పోయాడు. అందుకే విసిగిపోయిన అలీ ఇకపై తాను రాజకీయాల్లో ఇకపై యాక్టివ్గా ఉండను అని అలా ప్రకటన చేశారో లేదో తాజాగా అలీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అలీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా సినీ నటుడు అలీకి నోటీసులు అందాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభారాణి ఇచ్చిన నోటీసులు అలీకి అందజేశారు. ఇకపై తన తరపు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే తనకు నోటీసులు అందడంపై అలీ అంతర్గతంగా తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. తనపై కొందరు కావాలని కుట్రలు చేస్తున్నారని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని కూడా అలీ అన్నట్టు టాక్ బయటికి వినిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు బయటికి రావాల్సింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అలీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారా ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా సినీ నటుడు అలీకి నోటీసులు అందాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభారాణి ఇచ్చిన నోటీసులు అలీకి అందజేశారు. దీనిపై తన తరపు లాయర్ వచ్చి సమాధానం చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే తనకు నోటీసులు అందడంపై అలీ అంతర్గతంగా తన సన్నిహితులతో చర్చించినట్టు తెలుస్తోంది. తనపై కొందరు కావాలని కుట్రలు చేస్తున్నారని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని కూడా అలీ అన్నట్టు టాక్ బయటకు వినిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు బయటికి రావాల్సింది.